నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తన వయస్సు స్థాయి మరచి ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్ స్టేజ్ల మీద విచిత్ర ప్రవర్తన, మాట్లాడుతున్న మాటలతో విమర్శల పాలవుతున్నారు. గతంలో డేవిడ్ వార్నర్, తాజాగా అలీపై నోరు పారేసుకున్నారు. అనుచిత వ్యాఖ్యలపై విమర్శలు వస్తుండటంతో సరదా కోసమేనంటూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ డేవిడ్ వార్నర్ నిన్ను క్రికెట్ ఆడవయానంటే అంటున్నాడు. దొగ్గ మామూలుడు కాదండి వీడు. ఏ వార్నర్, బి వార్నింగ్. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడు ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో అయితే వేరా అలిగా ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోండి అన్నయ్య, దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు గబుక్కుని నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్ గా అర్థం చేసుకుంటున్నారు. మీ కర్మ, అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. నేనేం చేయలేను. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం. నేనైతే ఇట్లాగే ఉంటా, సరదాగా ఉంటా.